కాలం కలిసి రాకపోతే ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయని అంటారు. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో జరుగుతున్న గ్రాండ్ వెడ్డింగ్ లో ఓ సీన్ చూస్తే అది నిజమని అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒక్కడైన వ్యక్తి ఇప్పుడు అనామకుడిలా మారిపోయాడు. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లతో చట్టా పట్టాలేసుకుని తిరిగాడు. ఇప్పుడు సొంత అన్న కొడుకు పెళ్లిలో కనీసం పలకరించేవారు లేకుండా పోయారు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు, దేశ విదేశాల నుంచి అతిథులు, మెనూలో 2500 రకాల వంటకాలు. అపర కుబేరుడు అంబానీ వారింట పెళ్లంటే ఆ మాత్రం ఉంటుంది. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లు ఈ నెల 12న 3 ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. గుజరాత్లోని జామ్నగర్లో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. వీటికి ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ తో పాటు పలువురు మహామహులు హాజరయ్యారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో ఓ ఫ్యామిలీ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాపం ఎట్లుండటోడు ఎట్లయిండని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పిక్ మరెవరిదో కాదు, అనిల్ అంబానీ ఫ్యామిలీది. ముఖేష్ అంబానీ తమ్ముడైన అనిల్ అంబానీ తన భార్య పిల్లలతో కలిసి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు అటెండ్ అయ్యాడు. ఒకప్పటి కుబేరుడు ఇప్పుడు ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా రావడం చూసిన వారంతా అయ్యో పాపం అంటున్నారు. అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ, 2 కుమారులు జై అన్మోల్, జై అనుష్లతో కలిసి అనామకుడిలా ఎంట్రీ ఇవ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనిల్ అంబానీ సాదాసీదా డ్రెస్ లో కనిపించగా, కొడుకులిద్దరూ వారి వారి బ్యాగులు మోసుకుంటూ వెళ్తూ కనిపించారు. కనీసం వారి బ్యాగులు పట్టుకు వెళ్లేందుకు ఎవ్వరూ రాకపోవడం, అనిల్ ఫ్యామిలీని ఫోటోలు తీసేందుకు కూడా ఫోటోగ్రాఫర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం విశేషం. అనిల్ అంబానీ కొన్నాళ్ల క్రితం వరకు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ కుబేరుల లిస్టులో ఆయన పేరుండేది. ముఖేష్, అనిల్ అంబానీల మధ్య గొడవలు జరగడంతో 2005లో అన్నాదమ్ములిద్దరూ విడిపోయారు. ఆస్తిని సమానంగా పంచుకున్నారు. 2008 నాటికి ప్రపంచంలోనే 6వ ధనవంతుడు అనిల్ అంబానీ. కానీ పుష్కరం గడిచే నాటికి అనిల్ ఆస్తి ఆల్మోస్ట్ జీరో. అనిల్ అంబానీ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఆయన సంపద ఆవిరైపోయింది. అప్పుల్లో కూరుకుపోవడంతో అనూహ్య రీతిలో కిందికి పడిపోయాడు. 2020 ఫిబ్రవరిలో మాత్రం యూకే కోర్టు ఎదుట దివాలా తీసినట్లు ప్రకటించారు. ఒకప్పుడు 1000 కోట్ల ఆస్తులు ఉండగా ఇప్పుడు 100 కోట్లకు దిగొచ్చాడు. 2023 ఫిబ్రవరి నాటికి అనిల్ అంబానీ ఆస్తి విలువ కేవలం 250 కోట్లు మాత్రమే. సౌత్ ఆఫ్రికా టెలికమ్యూనికేషన్ కంపెనీతో ఒప్పందం, ఆ తరువాత చైనా కంపెనీతో న్యాయపరమైన చిక్కులు అతని పతనానికి కారణమయ్యాయి. వీటన్నిటిని మించి సినిమా, రాజకీయాలపై ఉన్న వ్యామోహం ఆయన కొంప ముంచింది. ఆస్తి పంపకాల్లో ముఖేష్ అంబానీకి సాంప్రదాయ ఆయిల్ రిఫైనరీలు వస్తే ముద్దుల కొడుకు కావడంతో తల్లి కోకిలాబెన్ అనిల్ కోరుకున్న టెలికమ్యూనికేషన్, పవర్, ఎనర్జీ కంపెనీలను అప్పగించారు. అయితే బిజినెస్ లో అనిల్ ఫెయిల్ అయ్యాడు. ఒకప్పుడు ఇండియాలో రేమండ్స్ అధినేత ఇల్లు 30 అంతస్తుల్లో ఉండేది. దాని వాల్యూ 6000 కోట్లు. ఆ తర్వాత రెండో ఖరీదైన ఇల్లు అనిల్ అంబానీదే. దాని విలువ 5000 కోట్లు. 17 అంతస్తుల్లో కట్టాడు. ఒకప్పుడు బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ అనిల్ అపాయింట్మెంట్ కోసం అంబానీ గేట్ దగ్గర 6 నెలలు ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సొంత అన్న కొడుకు పెళ్లిలోనే అనామకుడిలా మారిపోయాడు.